పరిశుద్ధ గ్రంథము నుండి पवित्र बाइबल में से ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 25వ అధ్యాయము प्रकाशित वाक्य 21వ అధ్యాయము प्रकाशित वाक्य उसका 21वां अध्याय 21వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. प्रकाशित वाक्य उसका 21वां अध्याय उसका 5वां पद साथ मिलकर हम पढ़ते हैं. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. परमेश्वर की सहायता के लिए छोटी सी प्रार्थना हम करते हैं. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, हमारे अनुग्रहकारी परिपूर्ण सच्चे पवित्र परमेश्वर, పరిశుద్ధుడా, हमारे पवित्र परमेश्वर, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. आपके पूजनीय नाम के लिए आपको स्तुति धन्यवाद देते हैं. ఎంతవరకు కూడా పాటలు పాడడానికి మీరే సహాయం చేశారు. अब तक गीत गाने के विषय में आपने सहायता किए हैं. పాటల ద్వారా మీరే మహిమ పొందారని నమ్ముతూ ఉన్నాం తండ్రి. गीतों के द्वारा आपने महिमा पाए हम विश्वास करते हैं पिता. తండ్రి ప్రభా, ఈ సమయంలో నీ ఆరాధనలో మేము ప్రవేశించనై ఉండగా परमेश्वर अब हम आपकी आराधना में प्रवेश करने वाले हैं మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క లేఖన తలంపులను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. और आपने जो वचन का विचार हमको दिया है इसके लिए आपको स्तुति धन्यवाद देते हैं. నీ లేఖనాలను మేము ధ్యానించుకొని చుండగా इस वचन का ध्यान जब हम कर रहे हैं నీ దాసుని ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ ఉన్నాం. आपके दास को बहुत ही प्रेम पूर्वक आप स्मरण कीजिएगा, ये हमारी विनती है. నీ దాసుడిని నీ గాయపడిన హస్తంతో తాకండి. और आपके दास को आपके घायल हाथों से छुइएगा, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. आपके पवित्र आत्मा शक्ति से भरिएगा. మా మాటలు మా తలంపులు కాదు గాని हमारे बातें नहीं, हमारे विचार नहीं, నీ మాటలు నీ తలంపులనే ప్రకటించడానికి केवल आपके विचार आपके वचन को ही प्रकट करने के लिए సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. सहायता करें, ये हमारी विनती प्रार्थना है. నీ మాటలు విని आपके वचन को सुनकर హృదయంలో భద్రపరుచుకొని हृदय में उसको संभाल कर నిన్ను ఆరాధించే మహింపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ आपकी ఉన్నాం. महिमा आपकी आराधना करने का जो सौभाग्य है आप हमें दे, ये हमारी प्रार्थना है. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకే స్తుతులు చెల్లిస్తూ जो कोई आए हैं सभी के लिए आपको स्तुति धन्यवाद देते हुए సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ सारा आदर महिमा प्रभाव आप ही को देते हुए మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. हमारे प्रभु हमारा उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से प्रार्थना विनती मांगते सुना ग्रहण करें. ఆమేన్. ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 21వ అధ్యాయము उसका 21वां अध्याय 5వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, उसके 5 वचन में लिखी हुई बात है. దేవుడు యోహానుకు ప్రత్యక్షతను అనుగ్రహించి परमेश्वर ने యోహాన్ को एक प्रत्यक्षता देते हुए ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని వ్రాయించినట్లుగా మనకు తెలుసు. और इस प्रकाशित वाक्य उसने लिखवाया हम सभी को पता है. ఇక్కడ 5వ వచనంలో మనం గమనించినప్పుడు यहाँ पर 5वें पद में अगर हम ध्यान देंगे, మాకు కొంచెం ముందు జరగండి అందరు. थोड़ा आगे आइएगा सभी. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనంలో యోహాను తెలియజేస్తున్నటువంటి మాట, प्रकाशित वाक्य उसका 21 अध्याय उसके 5वें वचन में यूहन्ना हमको ये बताते हैं. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు जो सिंहासन पर बैठा था, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడుగా ఉన్నాడు. प्रभु यीशु मसीह उस स्वर्ग में उस सिंहासन पर विराजमान है. ఆయన చెబుతున్నటువంటి మాట, और वो कही हुई ये बातें हैं, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. कहता है कि देख मैं सब कुछ नया कर देता हूँ. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట, प्रभु यीशु मसीह कही हुई बात है. ఇదిగో సమస్తము కూడా నూతనమైనవిగా చేయుచున్నాను అంటున్నాడు. कहता है देख मैं अब सब कुछ नया कर देता हूँ. మరియు और ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. फिर उसने कहा लिख ले क्योंकि ये वचन विश्वास के योग्य और सत्य है. యేసుక్రీస్తు ప్రభువారు प्रभु यीशु मसीह యోహానుతో చెబుతూ ఉన్నాడు, यूहन्ना से इस बात को कह रहा है. ఈ మాటలు నమ్మకమైనటువంటివి. कहता है कि ये सारे वचन विश्वास योग्य है. అనేకమైన మాటలు నమ్మదగినటువంటివిగా ఉంటాయి. और बहुत सारे बातें जो है वो विश्वास योग्य है. అనేక మంది చెప్పేటువంటి మాటలు నమ్మకం లేనటువంటివిగా ఉంటాయి. और बहुत सारे बातें भी रहते हैं
वो विश्वास योग्य नहीं रहते हैं। అయితే ఇక్కడ చెబుతున్నటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, लेकिन यहाँ पर बताया हुआ ये बात है सारे प्रभु यीशु मसीह ने कहा है, ఆయన చెప్తున్నాడు ఈ మాటలు నమ్మకమైనటువంటివి అని। और वो कहता है ये सारे जो बातें है वचन है ये विश्वास योग्य है। అవును, ఆయన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట నమ్మదగినటువంటిదే। ये सच है, प्रभु यीशु मसीह के मुख से निकले हुए हर एक वचन सत्य है। ఇంకా ఏమంటూ ఉన్నాడంటే और आगे वो क्या कहता है, నిజమునై ఉన్నవి అంటున్నాడు। और कहता है कि वो सत्य है। ఆయన చెప్పేటువంటి ప్రతి మాట కూడా నిజమైనటువంటి మాట। और कहता है वो जो कोई वचन कहता है वो सभी सत्य ही है। ఆయన ఎన్నడూ కూడా అబద్ధమాడనటువంటి వాడు, वो कभी भी झूठ नहीं बोलता है। ఆయన నోటి నుంచి నిజము తప్ప ఇంకొక మాట రాదు। उसके मुख से सच्चाई के अलावा और कुछ नहीं आता है। కాబట్టి ఈ మాటలు నీవు రాయి అని చెప్పి చెబుతూ ఉన్నాడు। और ये बातें कहते हुए कहता है ये बातों को तू लिख ले। అందుబట్టి యోహాను ఈ ప్రకటన గ్రంథంలో ఈ మాటలను లిఖిస్తూ వచ్చాడు। इसलिए यूहन्ना प्रकाशित वाक्य में सारे बातों को लिखा हुआ है। ఈ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే इस प्रकाशित वाक्य 22 अध्याय उसके 6 वचन में अगर हम देखेंगे, మరొక మారు దేవుడు యోహానుకు చెప్తూ ఉన్నాడు, फिर एक बार परमेश्वर यूहन्ना से बता रहा है, మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, फिर ये दूत मुझसे उसने कहा, ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి। और कहता है कि ये सारे जो बातें हैं वो सत्य और विश्वास योग्य है। ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులను చూపుటకై తన దూతను పంపెను। और कहता है जो भविष्यद्वक्ताओं की आत्मा का परमेश्वर है अपने स्वदूत के इसे भेजा कि अपने दासों को वे बताए। ఇక్కడ మరొక మారు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, और एक बार यहाँ पर परमेश्वर बता रहे हैं ఈ మాటలు నమ్మకమును और ये बातें विश्वास्य సత్యమునై ఉన్నవి అని చెప్పి రాయమంటున్నాడు। और कहता है कि ये सत्य है, ये लिखना है। ఏ మాటలు और నమ్మకమైనటువంటివి, कौन से बातें हैं वो विश्वास योग्य है, ఏ మాటలు నిజమైనటువంటివి, और कौन से ऐसी बातें हैं जो सत्य है, ఏ మాటలు సత్యమైనటువంటివి। और कौन से सत्य है। దేవుడు చెబుతున్నటువంటిది, और परमेश्वर क्या कहता है, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను। कहता है कि देखो मैं अब सब कुछ नया कर रहा हूँ। దేవుడు సమస్తాన్ని కూడా నూతనమైనవిగా చేయుచున్నాను అనేటువంటి మాట నమ్మదగినటువంటిది। परमेश्वर सब कुछ नया करने वाला है, ये बात विश्वास योग्य है అది నిజమైనటువంటిది। और वो सत्य भी है। కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికను మనం చూసినప్పుడు दूसरे ग्रंथ की पत्रिका जब हम देखते हैं, 5వ అధ్యాయము दूसरे ग्रंथ की पत्री उसका 5 अध्याय 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसके 17 वचन को अगर हम देखेंगे, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను। इसलिए यदि कोई मसीह में है तो वो नई सृष्टि है, पुरानी बातें बीत गई है, देखो सब बातें नई हो गई है। సమస్తమైనటువంటివి నూతనమైనవిగా చేయుచున్నానని చెబుతూ ఉన్నాడు। और कहता है कि सब कुछ यहाँ पर नया किया गया है। పాతవి గతించిపోయినాయి అంటున్నాడు, और कहता है कि जो पुराने बातें हैं वो बीत गए हैं। ఇదిగో కొత్తవవుతున్నాయి అన్నాడు। और कहता है कि सब कुछ नया हो रहा है। అయితే మానవుల పట్ల తన ఉద్దేశం ఏమిటంటే, लेकिन परमेश्वर का मनुष्य के पक्ष में कौन सा उद्देश्य है, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల जो कोई मसीह में है వాడు నూతన సృష్టి। वो नया सृष्टि है। మనం మామూలుగా సృష్టించబడ్డాము। हम बहुत ही साधारण रूप से सृष्टि किए गए हैं। దేవుడు తన చేతులతో మానవుల్ని చేస్తూ వచ్చాడు। परमेश्वर ने उसके हाथों से मनुष्य का सृजन किया है। తనకి జీవాత్మను ఊదాడు। उसने जीवन के श्वास को उनमें फूंका है। అయితే మానవులు తమ స్వకీయ దురాశల చొప్పున తప్పిపోతూ వచ్చారు। लेकिन मनुष्य जो है अपने स्वयं के गलत आशाओं की दुराशाओं की वजह से मार्ग से भटक गए हैं। అటువంటి మనుషులను దేవుడు విడిచిపెట్టలేదు। लेकिन मनुष्य को ऐसे परमेश्वर ने छोड़ नहीं दिया है, నూతన సృష్టిగా చేయాలి అని చెప్పి ఆశపడుతూ और ఉన్నాడు। उनको नया सृष्टि बनाना है, इस प्रकार का आशा उसने रखा है। ఎలా నూతన సృష్టి అవుతాడు అంటే మనిషి, और किस प्रकार मनुष्य एक नया सृष्टि बन सकता है, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి। जो कोई मसीह में है तो वो नई सृष्टि है। మానవుల్నే కాదు గాని केवल मनुष्य को ही नहीं। ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, प्रकाशित वाक्य उसके 21 अध्याय में अगर हम देखेंगे, యోహానికి దేవుడు చూపిస్తూ ఉన్నాడు। यूहन्ना को परमेश्वर दिखाते हैं। మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, अगर पहले वचन को अगर हम ध्यान देंगे, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను। फिर मैंने नए आकाश और नई पृथ्वी को देखा, क्योंकि पहले आकाश और पहली पृथ्वी जाती रही थी और समुद्र भी न रहा। ఆది కాండము మొదటి అధ్యాయంలోనే మనకు తెలుసు, उत्पत्ति किताब उसके पहले अध्याय में हमको पता है। మొదటి వచనంలోనే దేవుడు తెలియజేస్తూ వచ్చాడు, पहले वचन में परमेश्वर ने बताए हैं, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను। आदि में परमेश्वर ने
पृथ्वी और आकाश का निर्माण उसने किया है। ఇప్పుడు మనం ఉన్నటువంటి భూమి और अब जो हम पृथ्वी पर है ఆకాశములను और जो आकाश है దేవుడు మొట్టమొదటిసారిగా సృజిస్తూ వచ్చాడు. और सबसे प्रथम परमेश्वर ने उसका सृजन किया है। అయితే యోహానికి దేవుడు మరొక దర్శనాన్ని చూపిస్తా ఉన్నాడు. लेकिन यहाँ पर यूहन्ना को और एक दर्शन परमेश्वर बता रहे हैं ఆ దర్శనంలో కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూస్తూ ఉన్నాడు. और उस दर्शन में ये नया आकाश और नए पृथ्वी को वो देख रहा है। మొదటి భూమి మొదటి ఆకాశములు గతించిపోయినట్లుగా దేవుడు చూపిస్తూ और వచ్చాడు. परमेश्वर ये बात को भी दिखा रहा है कि जो पहली पृथ्वी और जो आकाश है वो जाती रही है కొత్త భూమి కొత్త ఆకాశము और नया भूमि नया आकाश సమస్తము నూతనమైనటువంటివిగా చేయుచున్నాడు. और सब कुछ वो नया कर रहा है। యెషయా గ్రంథాన్ని మనం చూసినట్లయితే यशायाह किताब अगर हम देखेंगे 65వ అధ్యాయము यशायाह किताब उसका 65 अध्याय 65వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే उसका 17 वचन अगर हम देखेंगे 17వ వచనంలో రాయబడినటువంటి మాట, ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను. क्योंकि देखो मैं नया आकाश और नई पृथ्वी का उत्पन्न करता हूँ మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. और पहली बातें स्मरण न रहेंगे और सोच विचार में भी न आएंगे। ముందున్నటువంటి ఆకాశము पहला जो आकाश है ముందున్నటువంటి భూమి पहला जो पृथ्वी है ఇవి మరువబడతాయి, ये सब बीत जाएंगे, ఇవి జ్ఞాపకానికి రావు. ये स्मरण में नहीं आएंगे। ఇదిగో నేను కొత్త ఆకాశమును और देख मैं नया आकाश కొత్త భూమిని సృజించుచున్నాను అంటున్నాడు. और नए पृथ्वी का उत्पन्न करता हूँ। ఆ సృష్టిని యోహానుకు చూపిస్తూ వచ్చాడు. और ये सारे सृष्टि को यूहन्ना को परमेश्वर दिखा रहे हैं యోహాను చూస్తూ వచ్చాడు. और यूहन्ना इन सबों को देख रहा है। కొత్త ఆకాశాన్ని చూస్తూ వచ్చాడు, नए आकाश को देख रहा है, కొత్త భూమిని చూస్తూ వచ్చాడు. नए पृथ्वी को देख रहा है। యెషయా గ్రంథం 66వ అధ్యాయము यशायाह किताब उसका 66వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే उसका दूसरा वचन अगर हम देखेंगे, క్షమించండి 22వ వచనాన్ని మనం చూసినట్లయితే क्षमा करें, उसका 22 वचन अगर हम देखेंगे 22వ వచనంలో, నేను సృజింపబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును, ఇదే యెహోవా వాక్కు. 22 वचन, क्योंकि जिस प्रकार नया आकाश और नया पृथ्वी जो मैंने बनाने पर हूँ मेरे सम्मुख बनी रहेगी और प्रकार तुम्हारे वंश और तुम्हारे नाम भी बना रहेगा, यहोवा की यही वाणी है। ఆయన కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టించబోతున్నాడు. और वो नया आकाश और नए पृथ्वी का सृष्टि करने वाला है। అయితే పాత భూమి పాత ఆకాశములు గతించిపోతాయి, लेकिन जो पुराना आकाश है पुराना पृथ्वी है वो बीत जाएगा, కొత్త ఆకాశము కొత్త భూమి ఎన్నటికీ కూడా లయము కావు. लेकिन जो नया आकाश और नया पृथ्वी बनने वाला है वो कभी भी जो है वो टलेगा नहीं। అవి ఆయన సన్నిధిలో నిత్యము కూడా నిలిచి ఉంటాయి. और लिखा है कि उसके उपस्थिति में सदा काल तक वो स्थिर रहेगा। మన పట్ల ఆయన ఉద్దేశం ఏమిటంటే, और हमारे पक्ष में परमेश्वर का उद्देश्य क्या है? మనము ఆయన సన్నిధిలో కూడా నిత్యము నిలిచి ఉండాలనేదే ఆయన ఉద్దేశం. और उसका उद्देश्य यही है कि हम भी परमेश्वर की उपस्थिति में निरंतर स्थिर रहे। కొత్త ఆకాశము కొత్త భూమి లాగా और नए आकाश और नए पृथ्वी के समान మనము కూడా ఆయన సన్నిధిలో నిత్యము నిలిచి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. हम भी परमेश्वर की उपस्थिति में निरंतर रहे, ये परमेश्वर का उद्देश्य है। అందుకనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, इसके लिए परमेश्वर क्या कह रहा है? యెహెజ్కేలు గ్రంథము एस्केल की किताब 36వ అధ్యాయము एस्केल की किताब उसका 36 अध्याय 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसका 26 वचन अगर हम देखेंगे, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. मैं तुमको नया मन दूंगा और तुम्हारे भीतर नई आत्मा उत्पन्न करूंगा और तुम्हारी देह में से पत्थर का हृदय निकाल कर तुमको मांस का हृदय दूंगा। దేవుడు సృష్టించేటువంటి కొత్త భూమి, और परमेश्वर ने निर्माण किया हुआ ये नया पृथ्वी కొత్త ఆకాశము, और नया आकाश ఆ కొత్త సృష్టిలో మనం ఉండాలి అంటే, और नए सृष्टि में अगर हमको रहना है, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, परमेश्वर का उद्देश्य क्या है? మనము నూతనముగా మార్పు చెందాలి. सबसे प्रथम हम एक नए सृष्टि में नएपन में हमको बदलना है। మనము క్రీస్తునందు ఉండాలి, हम मसीह में रहना है నూతన సృష్టిగా ఉండాలి. और नया सृष्टि हमें बनना है। నూతన సృష్టిగా మనం ఉండాలి అంటే, और नए सृष्टि को हमें बनना है तो దేవుడు మనకేం చేస్తూ ఉన్నాడు అంటే, परमेश्वर हमारे पक्ष में क्या कर रहा है? మన పాత హృదయాన్ని తీసివేస్తూ ఉన్నాడు, हमारे जो पुराना हृदय है उसको निकाल दे रहा है నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను అంటున్నాడు. और कहता है कि तुम्हें मैं नया मन नया हृदय में देने वाला हूँ। నూతన సృష్టిలో మనము और नए सृष्टि के समान हम నూతన హృదయాన్ని కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. और ये नए हृदय को मन को रखने वाले
हम बने हुए हैं। నూతన స్వభావమును మీకు కలుగజేసేదను और అంటున్నాడు. कहता है कि नया स्वभाव को मैं तुम्हें देने वाला हूँ। పాత స్వభావాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలి. और पुराना जो स्वभाव है उसको छोड़ने वाले हमें बनना है। దాన్ని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. उसको हमें कभी भी याद नहीं रखना है। నూతన స్వభావాన్ని మనం ధరించుకునే వారంగా ఉండాలి. और नए स्वभाव को हमें धारण करना है। ఒకవేళ మనకి రాతి గుండె ఉన్నట్లయితే अगर हो सकता है हमको ये पत्थर का मन हो, దానిని తీసివేసి उसको निकाल कर మాంసపు గుండెను మీకు ఇస్తాను అంటున్నాడు. कहता है कि उसको निकाल कर मैं तुम्हें जो मांस का हृदय है, मन है, मैं तुम्हें दूंगा। నూతన సృష్టిలో మనం ఉండాలి అంటే अगर इस नए सृष्टि में हमें बने रहना है, నూతన గుండె మనకు ఉండాలి. अगर नया मन हमें रहना है, రాతి గుండె తీసివేసి और ये जो पत्थर का जो हृदय है उसको निकाल कर మాంసపు గుండెను మనకు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. और मांस का ये हृदय परमेश्वर हमको देने वाला है। ये परमेश्वर की प्रतिज्ञा है। ఇంకా దేవుడు ఏమంటూ ఉన్నాడు అంటే और भी परमेश्वर क्या कह रहा है? నా ఆత్మను మీ యందుంచి, मेरे आत्मा को तुम में रखते हुए। ఆయన ఆత్మను మన యందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. और परमेश्वर हम में उसके आत्मा को रखने के लिए वो इच्छा दिखा रहा है। ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉంటామో, जब कभी हम परमेश्वर के उस आत्मा को रखते हैं, క్రీస్తు మనలో ఉన్నట్లే मसीह हम में ही है। ఎవడైనను క్రీస్తునందున్న ఎడల और जो कोई मसीह में है వాడు నూతన సృష్టి. वो नई सृष्टि है। ఆ నూతన సృష్టిగా మనల్ని చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. वो नई सृष्टि बनाने के लिए परमेश्वर हमें इच्छा रख रहा है। కాబట్టి దేవుడు తన ఆత్మను మన యందు ఉంచడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. और यही है कि परमेश्वर उसके आत्मा को हम में रखने के लिए उसकी इच्छा को दिखा रहा है। ఇవన్నీ చేయడం ద్వారా, ये सारे बातें करने के द्वारा, అంటే अर्थात నూతన హృదయాన్ని మనకి ఇవ్వడం ద్వారా, नए हृदय को हमको देने के द्वारा, నూతన స్వభావాన్ని మనకి ఇవ్వడం ద్వారా, और नए स्वभाव को हमको देने के द्वारा, రాతి గుండె తీసేసి మాంసపు గుండెను మనకి ఇవ్వడం ద్వారా, ये पत्थर के हृदय को निकाल देकर इस मांस के हृदय को हमको देने के द्वारा, ఆయన ఆత్మను మన యందు ఉంచడం ద్వారా, उसके आत्मा को हम में रखने के द्वारा మనల్ని ఎలా చేస్తూ ఉన్నాడంటే वो हमको कैसे कर रहा है? ఆయన కట్టడలను అనుసరించేటువంటి వారుగా చేస్తూ उसके ఉన్నాడు. सारे विधियों को अनुकरण करने वाले बना रहा है। ఆయన విధులన్నిటిని కూడా మనం గైకొనేటువంటి వారుగా చేస్తూ और ఉన్నాడు. उसके सारे विधियों को, आज्ञाओं को मानने वाले हमको बना रहा है। ఆ రీతిగా మనం నూతన సృష్టిగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. और इस प्रकार परमेश्वर में इस नए सृष्टि के रीति में रहने के लिए उसकी इच्छा है। ఆ నూతన సృష్టిలో మనము నూతనముగా ఆయన సన్నిధిలో నిలబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. और ये नए सृष्टि एक नएपन में परमेश्वर के सामने हम खड़े रहे, परमेश्वर की यही आशा है। అందుకే సమస్తమైనటువంటివి నూతనముగా చేయుచున్నాను అంటున్నాడు. और इसलिए कहता है कि देखो सब कुछ मैं नया कर रहा हूँ। ఇప్పుడు హృదయాన్ని గురించి మనం చూసినట్లయితే, अगर हृदय के विषय में अगर हम देखेंगे, మానవుని యొక్క హృదయము, मनुष्य का जो हृदय है, ఇదే యెహెజ్కేలు గ్రంథము यही यहेजकेल की किताब में 11వ అధ్యాయము 11 अध्याय में 11వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, 11 अध्याय में उसके 19 वचन में अगर हम देखेंगे, 11వ అధ్యాయము 19వ వచనం, 11 अध्याय उसका 19 वचन, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును అంటున్నాడు. यहेजकेल की किताब 11 अध्याय 19 वचन, मैं उनका हृदय एक कर दूंगा और उनके भीतर नई आत्मा उत्पन्न करूंगा और उनकी देह में से पत्थर का सा हृदय निकाल कर उन्हें मांस का हृदय दूंगा। రాతి గుండెను తీసివేసి ये पत्थर का हृदय निकाल कर మాంసపు గుండెను మనకిచ్చి मांस का हृदय हमको देकर, మనందరం కూడా ఏక మనసు కలిగినటువంటి వారముగా ఉండాలని, और हम सभी जो है एक मन को रखने के लिए దేవుని కట్టడలను అనుసరించేటువంటి వారంగా ఉండాలి అని, और परमेश्वर के सारे विधियों को मानने वाले बनकर నూతన ఆత్మను మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. परमेश्वर ने हमको एक नया आत्मा अनुग्रह कर दिया है। ఇదే యెహెజ్కేలు గ్రంథము इसी यहेजकेल की किताब में 18వ అధ్యాయము उसका 18वां अध्याय में 31వ వచనంలో మనం చూసినట్లయితే, उसका 31 वचन में अगर हम देखेंगे, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇజ్రాయేలీయులారా మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. अपने सब अपराधों को जो तुमने किए हैं दूर करो, अपना मन और अपनी आत्मा बदल डालो। हे इज़राइल के घराने, तुम क्यों मरो? వాస్తవంగా మన హృదయం ఎలా ఉన్నది అంటే, वास्तव रूप से हमारा हृदय कैसा है? అక్రమ క్రియలను జరిగించేటువంటిదిగా ఉన్నది. देखिए हमारा जो हृदय है जो अपराध के कामों को करने वाला बना हुआ है। దేవుడు అంటున్నటువంటి మాట, परमेश्वर कही हुई बातें हैं। ఆ అక్రమ క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టండి అంటున్నాడు. देखिए वो सारे अपराध के कामों को दूर करो करके कह रहा है, నేను ఇచ్చేటువంటి నూతన హృదయాన్ని నూతన బుద్ధిని తెచ్చుకోండి और అంటున్నాడు. कहता है कि मैं जो देता हूँ वो नया मन और नया आत्मा बुद्धि तुम लो करके कहता है।
మానవుల యొక్క హృదయము और मनुष्य का जो हृदय है ఆదికాండములో తెలియజేయబడినట్లుగా उत्पत्ति में जैसे बताया गया है 6వ అధ్యాయము उसका 6वां अध्याय 5వ వచనములో రాయబడినట్లుగా उसके 5 वचन में जैसे लिखा हुआ है నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి यहोवा ने देखा कि मनुष्य का बुराई पृथ्वी पर बढ़ गई है और उनके मन के विचार में जो कुछ उत्पन्न होता है वो निरंतर बुरी होता है। ఆయన చూచినప్పుడు మన యొక్క హృదయము जब वो हमारे हृदय को देखता है చెడుతనముతోటి నిండి ఉన్నది. वो पूरा बुराई से भरा हुआ है హృదయంలో తలంపుల యొక్క ఊహలన్నీ కూడా చెడ్డవిగా కనబడుతూ ఉన్నాయి. और हृदय में जितने सारे विचार है जितने सारे कल्पनाएं जो कुछ उत्पन्न होता है परमेश्वर की दृष्टि में वो निरंतर बुरी है। ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే देखिए सबोपदेशक में अगर देखेंगे ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము सबोपदेशक उसका 9 अध्याय 3వ వచనంలో రాయబడినటువంటి మాట 9 अध्याय उसके 3 वचन में लिखा हुआ है అందరికిని ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగుతున్న వాటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకాలం అంతా వారి హృదయం అందు వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోదురు, ఇది దుఃఖకరము. जो कुछ सूर्य के नीचे किया जाता है उसमें यह एक दोष है कि सब लोग एक ही दशा होती है और मनुष्य के मनों में बुराई भरी हुई है और जब तक वे जीवित रहते हैं उनका मन बावलापन रहता है और उसके बाद वे मरे हुए में से जा मिलते हैं। ప్రసంగి తెలియజేస్తున్నటువంటి మాట यहाँ पर यह सबोपदेशक कही हुई बात है సూర్యుని కింద జరిగే వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము అంటున్నాడు. कहता है कि सूर्य के नीचे होने वाला ये जो काम है ये बहुत ही दुखदायक है। ఏమిటంటే అది वो क्या है? నరుల హృదయము చెడుతనముతో నిండి ఉండడం. मनुष्य के मन जो है हृदय जो है वो बुराई से भरा हुआ है ఆ చెడుతనము ఎంతో గొప్పదిగా దేవుడు చూస్తూ వచ్చాడు. और यहाँ पर ये जो बुराई है बहुत ही बढ़ गया है ऐसे परमेश्वर देख रहा है। మానవులు బ్రతికినంత కాలము కూడా मनुष्य जीवन काल तक వారి హృదయమందు వెర్రితనముండును అంటున్నాడు. उनके जीवन में उनके मन में जो है ये बावलापन अर्थात जो मूर्खता है वो भरा हुआ है। కాబట్టి మన హృదయము చెడుతనముతోటి నిండి ఉన్నది, इसलिए हमारा हृदय है वो अपराधों से भरा हुआ है, వెర్రితనముతో నిండి ఉన్నది. ये बावलापन से भरा हुआ है। ఇంకా మనం చూసినట్లయితే और भी आगे अगर हम देखेंगे ఇర్మియా గ్రంథము यिर्मयाह की किताब 17వ అధ్యాయము उसका 17वां अध्याय ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము यिर्मयाह की किताब उसका 17वां अध्याय 9వ వచనంలో రాయబడినటువంటి మాట उसके 9 पद में लिखी हुई बात है హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. मन तो सब वस्तुओं से अधिक धोखा देने वाला होता है, उसमें असाध्य रोग लगा है, उसका भेद कौन समझ सकता है। హృదయము అన్నింటికంటే మోసకరమైనదంట. और यहाँ पर लिखा हुआ है जो हृदय मन है सब वस्तुओं में अधिक धोखा देने वाला है। ఎవరి హృదయము వారిని మోసం చేస్తూనే ఉంటుంది. और जिसका हृदय है उसको धोखा देता रहता है అది ఘోరమైనటువంటి వ్యాధి గలది, और वो असाध्य रोग से लगा हुआ है। దానిని గ్రహింపగలవాడెవడు అంటున్నాడు. उसका भेद अर्थात उसको ग्रहण करने वाला कौन है। అటువంటి హృదయము ऐसा जो हृदय है దేవునికి దగ్గరగా ఎలా ఉంటుంది? ये परमेश्वर के समीप कैसा रह पाएगा। చెడుతనముతో నిండి ఉండి पूरा बुराई से भरा हुआ है, వెర్రితనమును కలిగి ఉండి ये बावलापन अर्थात मूर्खता से भरा हुआ है, మోసకరమైనదిగా ఉండి धोखे से भरा हुआ है ఘోరమైనటువంటి వ్యాధి గలదిగా और असाध्य व्याधि से जकड़ा हुआ है। మానవుల యొక్క హృదయం ఉంటూ ఉన్నది. मनुष्य का जो हृदय है वो भरा हुआ है। ఇటువంటి హృదయంతో దేవుని దగ్గరికి ఎలా వస్తారు? देखिए ऐसे हृदय को रखकर हम परमेश्वर के पास कैसे कर आ सकते हैं। అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, और यही कारण है प्रभु यीशु मसीह कहते हैं మత్తయి సువార్త 15వ అధ్యాయము मत्ती सुसमाचार उसका 15वां अध्याय 15వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే, उसके 7 वचन से आगे देखेंगे వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచరు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరే అయినదే అని వారితో చెప్పి, हे कपटियों यशायाह ने तुम्हारे विषय में यह भविष्यवाणी ठीक ही की है। ये लोग होठों से तो मेरे आदर करते हैं पर उनका मन मुझसे दूर रहता है और ये व्यर्थ मेरी उपासना करते हैं क्योंकि मनुष्य की विधियों के धर्मोपदेश करके सिखाते हैं। అటువంటి హృదయాన్ని కలిగి ఉన్నటువంటి మనము ऐसे हृदय को रखने वाले हम सभी పెదవులతో దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉన్నామే కానీ हमारे होठों से परमेश्वर की आदर हम करते हैं, మన హృదయం అయితే దేవునికి దూరముగా ఉన్నది. लेकिन हमारा हृदय जो है परमेश्वर से बहुत दूर है।
మనుషులు కల్పించినటువంటి పద్ధతులను, मनुष्य जो मिलाए हुए सारे रीति रिवाज వాటినే దైవోపదేశములని మనము భావిస్తూ ఉన్నాం. और वही परमेश्वर के उपदेश अगर हम भावना कर रहे हैं. బోధించే వాళ్ళు అనేక విషయాలు బోధిస్తూ ఉంటారు. उपदेशक बहुत सारे बातों को संदेश में बताते हैं. కొన్ని సార్లు తమ సొంత ఆలోచనలు తెలియజేస్తా और ఉంటారు. बहुत से बार जो है अपने खुद के विचार को बता देते हैं. తమ సొంత తలంపులను వ్యక్తం చేస్తూ ఉంటారు. और खुद के जो विचार धारा है उसको बता देते हैं. విన్నటువంటి వారు అవే దైవోపదేశాలు అనుకుంటారు. और जो कोई लोग बैठे सुने हैं ये सारे लोग सोचते हैं कि यही परमेश्वर అవే దేవుడు మనతో మాట్లాడాడు అనుకుంటారు. यही परमेश्वर के संदेश है, परमेश्वर इससे हमसे बातें कर रहा है सोचते हैं. అటువంటి మాయలలో మీరున్నారు. और ऐसे माया जाल में हैं. ఆ మాటలను విని और ऐसे बातों को सुनकर వ్యర్థముగా నన్ను ఆరాధిస్తూ ఉన్నారు. और व्यर्थ रूप से मेरी उपासना आराधना कर रहे हैं. నన్ను ఆరాధించాలి అంటే अगर मेरी आराधना करना है మీ పెదవులతో కాదు, तुम्हारे होठों से नहीं, హృదయముతో ఆరాధించాలి. तुम्हारे मन से, हृदय से आराधना करना है. అందుకనే మీకు నూతన హృదయాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. और यही कारण है, कहता है मैं तुझे ये नया हृदय देना चाहता हूँ. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మనం చూసినట్లయితే, व्यवस्था विवरण में अगर एक बात को हम देखेंगे, ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 11వ అధ్యాయము उसका 11वां अध्याय 11వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसके 16 वचन को अगर हम देखेंगे, అక్కడ రాయబడినటువంటి మాట, यहाँ पर लिखी हुई बात है, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి అంటున్నాడు. इसलिए अपने मन के विषय में सावधान रहो, ऐसा ना हो कि तुम्हारे मन धोखा खाए और तुम भय कर दूसरे देवताओं की पूजा करने लगे और उसको दंडवत करने ఒక लगे. హెచ్చరిక దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. यहाँ पर परमेश्वर हमको एक चेतावनी को देता है. మానవుల యొక్క హృదయము मनुष्य का जो हृदय है మాయలలో చిక్కుతుంది, ये माया में फंसा हुआ है సాతాను యొక్క కుతంత్రాలకు చిక్కుపోతుంది, और शैतान के सारे युक्तियों में वो फंसा हुआ है. దేవుని త్రోవను విడిచేటువంటిదిగా ఉంటుంది. और परमेश्वर के उस मार्ग को वो तज दिया है, నిజమైనటువంటి దేవుణ్ణి కాకుండా ఇతర దేవతలను ఆరాధించేటట్లుగా చేస్తుంది. जो सच्चा परमेश्वर है उसको छोड़कर जो अन्य देवता है जो सत्य नहीं है उनकी वो उपासना कर रहे हैं. కాబట్టి మీరు అటువంటివి చేయకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు. और इसलिए यहाँ पर कहता है कि ऐसा तुम न करो, इसके विषय में तुम सावधान रहो कहता है. కాబట్టి మనము ఆ హృదయాన్ని జాగ్రత్త పరుచుకునేటువంటి వారంగా ఉండాలి. और इसलिए हमारे मन को, हृदय को बहुत ही सुरक्षित हमें रखना है. నిజమైనటువంటి దేవుణ్ణి మాత్రమే మనము నమస్కరించి ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. जो सच्चा परमेश्वर है उसी की उपासना, उसी की महिमा, उसी की आराधना हमें करना है. యోబు గ్రంథంలో ఒక మాటను మనం చూసినట్లయితే, आयुब की किताब में अगर एक बात को देखें, 27వ అధ్యాయము उसका 27वां अध्याय 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसका 6वां वचन अगर हम देखेंगे, 27వ అధ్యాయము 6వ వచనం, 27 उसका 6 वचन, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అని యోబు చెబుతూ ఉన్నాడు. आयुब यहाँ पर इस 6 वचन में कहता है मैं अपना धर्म पकड़े हुए हूँ और उसको हाथ से जाने न दूंगा, क्योंकि मेरा मन जीवन के किसी दिन के लिए मुझे दोषी नहीं ठहराता. కాబట్టి యోబు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, आयुब यहाँ पर कही हुई बातें हैं తన నీతిని ఎప్పుడు కూడా విడవకుండా ఉన్నటువంటి వాడు, और कहता है कि मैंने मेरे धर्म को, मेरे जो धार्मिकता है कभी भी मैंने छोड़ा नहीं है. తన ప్రవర్తన అంతటి విషయంలో और मेरे सारे जीवन के दिनों में अर्थात मेरे बर्ताव में, తన హృదయము తనను నిందించకుండా ఉండేటట్లుగా జీవించాడు. और कहता है कि मेरा जो मन है कभी भी मुझे दोषी नहीं ठहराया है, ऐसा मैंने जीवन बिताया है. ఇప్పుడు మనము కూడా మన హృదయాన్ని ఆ విధంగానే ఉంచుకోవాలి. और हम भी जो है हमारे हृदय को ऐसी रखना है. మనం చేస్తున్నటువంటి క్రియలను బట్టి हम जो कोई कामों को करते हैं, మన హృదయము మనల్ని నిందించకూడదు. हमारा जो हृदय है वो कामों के कारण हमको दोष नहीं ठहराना है. దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు हम परमेश्वर को आराधना करने के लिए जब आ रहे हैं, మన హృదయంలో చెడుతనము నిండి ఉండకూడదు. हमारे हृदय में किसी प्रकार के बुराई को नहीं रखना है. దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలను మనం చేసినప్పుడు, अगर परमेश्वर को जो पसंद नहीं है ऐसे कामों को अगर हम कर देते हैं, మన హృదయము మనల్ని నిందించకుండా ఉండాలి. और हमारा जो हृदय है हमको दोष नहीं ठहराना है. మన హృదయం దేవునికి దూరంగా ఉండకూడదు, हमारा हृदय परमेश्वर से दूर नहीं रहना चाहिए, దగ్గరగా ఉండాలి. वो बहुत ही समीप रहना चाहिए. హృదయమారా దేవుణ్ణి ఆరాధించాలి. और हृदय परिपूर्ण होकर परमेश्वर की आराधना हमें करना है. ఆ రీతిగా మన హృదయాన్ని నూతనంగా చేస్తాను అని చెప్పి और అంటున్నాడు. इसलिए यहाँ पर कहता है इस रीति से देखो मैं ये हृदय को एक नएपन में लेकर आता हूँ. మొదటగా దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇస్తానన్నాడు. सबसे प्रथम परमेश्वर ने हमको एक नए हृदय को देगा, उसने कहा है. ఈ నూతన హృదయముతో మనము దేవుణ్ణి హృదయమారా ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. और ये नए मन, नए हृदय के साथ जो है हृदय भरपूर परमेश्वर की आराधना हमें करना है. రెండవదిగా నూతన స్వభావాన్ని కూడా మనకి ఇస్తానన్నాడు. और परमेश्वर ने ये भी कहा है कि मैं तुम्हें नया स्वभाव को दूंगा.
ఇంతకు ముందున్నటువంటి స్వభావాన్ని మనం మర్చిపోవాలి, और इससे पहले का जो स्वभाव है उसको हमें भूल जाना है, విడిచిపెట్టాలి. उसको छोड़ देना है. దేవుడిచ్చినటువంటి నూతన స్వభావాన్ని మనం పొందుకోవాలి. और परमेश्वर ने जो हमको नया स्वभाव दिया है उसको हमें पा लेना है. ఆ నూతన స్వభావంతో మనము దేవుడిని ఆరాధించే వారంగా और ఉండాలి. उसी नए स्वभाव से परमेश्वर की आराधना हमें करना है. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో प्रेरित पौल एफेसी को लिखी हुई पत्रिका में 4వ అధ్యాయము उसके 4 अध्याय में 22వ వచనంలో మనం చూస్తే, उसके 22 वचन में अगर हम देखें, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటున్నాడు. 22 में दिखता है कि तुम पिछले चाल चलन के पुराने मनुष्यत्व को जो भरमाने वाली अभिलाषाओं के अनुसार भ्रष्ट हो जाती है उतार डालो. ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. जो पुराने जो हमारा जो चाल चलन स्वभाव है उसको छोड़ देना है, ఎందుకంటే అది మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోయి ఉన్నది. क्योंकि वो जो स्वभाव है भरमाने वाली है, अभिलाषाओं के अनुसार हमको भ्रष्ट कर देती है. కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. और इसलिए कहता है कि वो स्वभाव को हमें छोड़ देना है. 24వ వచనంలో మనం చూసినప్పుడు, और 24 वचन में अगर हम देखेंगे, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. और नए मनुष्यत्व को पहन लो जो परमेश्वर के अनुसार सत्य की धार्मिकता और पवित्रता में सृजा गया है. సమస్తమైనవి కూడా నూతనముగా చేస్తానంటున్నాడు. और कहता है कि सब कुछ मैं नया करने वाला हूँ. మన ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని కూడా తీసివేస్తానంటున్నాడు దేవుడు. उसका जो पिछला जो स्वभाव है उसको भी परमेश्वर निकाल देगा, ऐसा कहता है. నూతన స్వభావాన్ని ధరించుకోమంటున్నాడు. कहता है कि नए स्वभाव को तुम धारण करो. నూతన స్వభావములో మనము और इस नए स्वभाव में हम నీతి కలిగినటువంటి వారముగా, और धार्मिकता रखते हुए యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వారముగా, और खराई को और भक्ति को रखते हुए, దేవుడు తన పోలిక చొప్పున మనల్ని చేస్తూ వచ్చాడు और కనుక परमेश्वर ने हमको उसके रूप के अनुसार हमें बनाया, निर्माण किया. इसी कारण దేవుడు సృష్టించేటప్పుడు परमेश्वर ने जब सृजा है, మన పోలిక చొప్పున మన స్వభావములో దేవుడిని మానవుడిని సృష్టించామని చెప్పి అన్నాడు. मेरी समानता में मेरे स्वभाव में मनुष्य का हम सृजन करेंगे करके उसने विचार किया. ఆ రీతిగా దేవుని పోలికగా మనం और సృష్టించబడ్డాము. इसी प्रकार परमेश्वर के रूप में हम सृजे गए हैं. దేవుని యొక్క స్వభావాన్ని కూడా మనం ధరించుకునే వారంగా और ఉండాలి. इसी कारण परमेश्वर के उस स्वभाव को भी हमें धारण మన करना है. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేటువంటి వారంగా और ఉండాలి. हमारा जो पुराना चाल चलन है वो सारे बातों को हमें छोड़ देना है. నూతన స్వభావాన్ని ధరించుకునేటువంటి వారంగా ఉండాలి. और इस नए स्वभाव को हमें धारण करना है. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక कोलोसे की पत्री 3వ అధ్యాయము उसका 3रा अध्याय 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. उसका 9 और 10 वचन साथ मिलकर है. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. एक दूसरे से झूठ मत बोलो, क्योंकि तुमने पुराने मनुष्यत्व को उसके कामों समेत उतार डाला है और नए मनुष्यत्व को पहना है, जो अपने सृजनहार के स्वरूप के अनुसार ज्ञान प्राप्त करने के लिए नया बनता जाता है. కాబట్టి మనము ఎలా జీవించాలి అంటే, हमें किस प्रकार जीवन बिताना है? ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుండా జీవించాలి. एक दूसरे परस्पर जो है झूठ नहीं बोलना है, ऐसा जीवन बिताना है. ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టేటువంటి వారంగా और ఉండాలి. पुराना जो स्वभाव है हमको उसको छोड़ देना है. మనల్ని సృష్టించిన వాని పోలిక చొప్పున हमें जो सृष्टि किया है उसके रूप के अनुसार నూతన పరచబడుచున్న, और नए रूप में जो किया जा रहा है, దేవుడు నూతనమైనదిగా చేయుచున్న और परमेश्वर जो नया करने वाला है उसके विषय में ఆ నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నాము. इस नए स्वभाव को हमने धारण किया है. కాబట్టి ఇటువంటి నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి మనము और ऐसे नए स्वभाव को जो धारण किए हम सभी, మన నూతన హృదయముతో और हमारे नए हृदय के साथ, దేవుణ్ణి మనము ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. और परमेश्वर की आराधना हमें करना है. మన పాత జీవితము గతించిపోయింది. हमारा जो पूरा जीवन है वो बीत गया है. నూతన జీవితం అనేటువంటిది మనకు అనుగ్రహించబడింది. और नया जीवन हमको अनुग्रह कर दिया गया है. మనం చేసినటువంటి క్రియలు, हमने जो क्रिया किए हैं, మన పనులు, हमारे जो सारे जो काम है, అవన్నీ కూడా దేవుడు మర్చిపోతాను అంటున్నాడు. परमेश्वर कहता है कि ये सारे बातों को मैं भूल जाऊंगा. ఆ ప్రాచీన స్వభావం అంతా కూడా తీసివేస్తానంటున్నాడు. और कहता है कि पुराना जो स्वभाव है उसको मैं निकाल दूंगा. నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. और परमेश्वर हमको इस नए स्वभाव को देता है. దేవుని యొక్క స్వభావాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. देखिए परमेश्वर का स्वभाव ही है जो हमको वो अनुग्रह कर देता है. ఆ నూతన స్వభావాన్ని మనకి ఇవ్వడం ద్వారా, और ये नए स्वभाव को हमको देने के द्वारा తీతుకు రాసినటువంటి పత్రిక तीतु की पत्री 3వ అధ్యాయము तीतु की पत्री उसका 3रा अध्याय 5వ వచనంలో మనం చూసినట్లయితే, तीतु की पत्री उसका 3रा अध्याय उसके 5 वचन में अगर हम देखेंगे, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను
పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. तो उसने हमारा उद्धार किया और यह धर्म के कामों के कारण नहीं जो हमने आप ही किए, पर अपनी दया के अनुसार नए जन्म के स्नान और पवित्र आत्मा के हमें नया बनाने के द्वारा हुआ है। పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. पवित्र आत्मा को उसने हमको दिया है తన కనికరము చొప్పున మనల్ని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఏర్పరచుకుంటూ వచ్చాడు. और देखिए उसके अनुग्रह के अनुसार जो है उसने नए जन्म के स्नान में हमको उसने पवित्र आत्मा, మనమేదో నీతి క్రియలు చేశామని కాదు గాని हमने कोई धर्म के काम किए ऐसा नहीं है, దేవుని యొక్క కనికరము చొప్పునే परमेश्वर के दया के अनुसार నూతన స్వభావాన్ని కలుగజేసి और नए स्वभाव को उसने लेकर आकर మనల్ని రక్షించుకున్నాడు అని చెప్పి రాయబడింది. उसने हमारा उद्धार किया, ये यहाँ पर लिखा गया है। మనం రక్షించబడినటువంటి వారమే. और हम उद्धार पाए हुए हैं, అయితే ఎలా రక్షించబడ్డాము అంటే लेकिन हम कैसे उद्धार को पाए हैं? దేవుని యొక్క కృప చొప్పున, परमेश्वर के अनुग्रह के द्वारा దేవుడు ఇచ్చినటువంటి నూతన స్వభావాన్ని బట్టి और परमेश्वर ने जो नया स्वभाव दिया है उसके कारण మనం రక్షించబడ్డాం. हम उद्धार पाए हुए हैं। రక్షించబడినటువంటి మనము और जो उद्धार पाए हम सभी, రక్షకుణ్ణి జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా ఉండాలి. और इस उद्धारकर्ता को हमें स्मरण करना है, మన కోసము తను చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా ఉండాలి. और हमारे लिए जो कोई त्याग बलिदान उसने किया है उसके विषय में भी हमें उसको ఆ स्मरण करना కలువరి है। శిలువలో తను అర్పించినటువంటి ప్రాణ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. उसके वो कलवरी क्रूस पर उसने हमारे लिए जो अपने प्राण को त्यागा है उसके विषय में भी हमें स्मरण करना है। పాప క్రియలను జరిగిస్తున్నటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆ పాప క్రియల నుంచి విడిపించినటువంటి ఆ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. पाप की क्रिया में हमारे जीवन को जो बिता रहे थे, ऐसे क्रियाओं से हमको छुड़ाया है, ऐसे परमेश्वर को हम याद करते हुए చెడ్డ తలంపులతో నిండి ఉన్నటువంటి హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని ఇవ్వడం ద్వారా మనల్ని రక్షించుకున్నటువంటి ఆ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. और बुरे मन के विचार में जो हम थे, परमेश्वर ने उसको हमको छुड़ाकर जो है उद्धार दिया है, ऐसे परमेश्वर को स्मरण करते हुए, మనలను ప్రేమించి हमसे प्रेम करते हुए, తన కనికరము చొప్పున उसके दया के अनुसार మనకి నూతన స్వభావాన్ని అనుగ్రహించడం ద్వారా उसने हमको नए स्वभाव को अनुग्रह देने के द्वारा మనల్ని రక్షించుకున్నటువంటి దేవుణ్ణి, हमको जो बचाया हुआ परमेश्वर, మనము ఆరాధించి మహింపరిచి ఘనపరిచే వారంగా ఉండాలి. उसकी आराधना महिमा करने वाले हमें बनना है। అందుకనే యోహానుకు తన దర్శనంలో దేవుడు చూపిస్తూ వచ్చాడు. इसलिए यूहन्ना को परमेश्वर ने इस दर्शन में उनको ये बातें बताया ప్రకటన है। గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనములో, प्रकाशित वाक्य 21 अध्याय उसके 5 वचन में ఇదిగో సమస్తమైనవి నూతనముగా చేయుచున్నాను అంటున్నాడు. कहता है कि देखो मैं सब कुछ नया कर देता हूँ। మన పట్ల నూతనముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. और परमेश्वर का उद्देश्य यही है हमारे जीवन में ये नई बातें हो। మనము క్రీస్తునందుండి నూతన సృష్టిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. और परमेश्वर का यही उद्देश्य है कि मसीह में हम एक नई सृष्टि बने। మన పాత హృదయాన్ని తీసివేసి నూతన హృదయంతో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. हमारे पुराने हृदय को निकाल कर एक नए मन को हृदय को देने का परमेश्वर का उद्देश्य మన है। ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంతో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. हमारा जो पुराना स्वभाव है निकाल देकर ये नया जो स्वभाव है देने के लिए ही परमेश्वर का उद्देश्य है। మనల్ని మార్చి हमें बदल कर తన కుటుంబంతో తనను చేర్చుకొని हमको उसके परिवार में इकट्ठा करते हुए, మనల్ని తన బిడ్డలుగా అంగీకరించి हमें उसके संतान के न्याय अंगीकार करते हुए తన సన్నిధిలో సమకూర్చి उसके उपस्थिति में इस प्रकार उसने इकट्ठा किया हुआ है। ఈ రీతిగా సమస్తమైనవి నూతనముగా చేసినటువంటి और इस प्रकार सब कुछ जो परमेश्वर ने नया किया है మన జీవితంలో మొత్తము కూడా మార్పు చెందించినటువంటి और हमारे जीवन में सब कुछ मन फिराव बदल देने वाला परमेश्वर, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును हमारा उद्धारकर्ता प्रभु यीशु मसीह, మన హృదయంతో మనము ఆరాధించి మహింపరిచేటువంటి వారంగా ఉండాలి. उसको हमारे हृदय से हमारे मन से उसकी आराधना महिमा करने वाले हमें बनना కేవలము है। పెదవులతో కాదు గాని केवल होठे से नहीं, హృదయముతోటి మనము ఆరాధించే వారంగా ఉందాం. हृदय से परमेश्वर की आराधना करने वाले हमें बनना है। మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. हम आराधना में प्रवेश करेंगे।